లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. మొబైల్ ఫోన్ వాడే అందరికీ అలర్ట్. టెలికాం కంపెనీలకు గవర్నమెంట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. సైబర్ క్రైమ్లో పాలు పంచుకున్న 28,200 మొబైల్ ఫోన్లపై నిషేధం విధించారని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఈ నిర్ణయం అమలులోకి ఉంటుంది. అలాగే మొబైల్ సిమ్ కార్డులకు సంబంధించి కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సిమ్ కార్డులను రీవెరిఫికేషన్ చేసుకోవాలని సూచించింది. 20 లక్షల మొబైల్ కలెక్షన్లు రీవెరిఫికేషన్ చేయాలని టెలికాం సంస్థలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఒకవేళ సిమ్ కార్డుల రీవెరిఫికేషన్ విఫలమైతే ఆ సిమ్ కలెక్షన్ తొలగించాలని కంపెనీలకు కేంద్రం సూచించింది. అందువల్ల సిమ్ కార్డు యూజర్లు, మొబైల్ హ్యాండ్సెట్ ఉన్నవారు ఈ విషయంపై స్పష్టతతో ఉండాలి. సైబర్ క్రైమ్స్ను అడ్డుకోవాలనే టార్గెట్గా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం వద్ద డేటా ప్రకారం 28,200 మొబైల్ హ్యాండ్సెట్స్ సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యాయి. ఈ మొబైల్ హ్యాండ్సెట్లో దాదాపు 20 లక్షల నెంబర్లు వినియోగించారు. రీవెరిఫికేషన్ అనంతరం సిమ్ కార్డులు అన్నిటిపై నిషేధం అమలులోకి వస్తుంది. ఫోన్లపై కూడా బ్యాన్ పడనుంది. ప్రస్తుతం ఇటీవలనే డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ప్రవేశపెట్టింది. దీని ద్వారా సైబర్ క్రైమ్స్, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్కు అడ్డుకట్ట వేయవచ్చు. ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్, రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్, ఇతర విభాగాల మధ్య కోఆర్డినేషన్ వంటివి కూడా ఈ కొత్త ప్లాట్ఫామ్ ద్వారా సులభంగా జరపవచ్చు. టెలికాం కంపెనీలు, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఐడెంటిటీ డాక్యుమెంట్ ఇష్యూయింగ్ అథారిటీస్, ఇలా పలు రకాల విభాగాలన్నీ ఈ ప్లాట్ఫామ్ కిందికి లింక్ అయి ఉంటాయి, కలిసి పనిచేస్తాయి. అందువల్ల సమస్యలు వేగంగా పరిష్కరించే వీలుంటుంది.